హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మనకైతే చాలా కామెంట్స్ అయితే రావడమే జరుగుతుంది. మరొక టెట్ కండక్ట్ చేశారా? లేదా? అసలు క్లారిటీగా చెప్పండి బ్రదర్ అని చెప్పేసి టెట్ గురించి. సో, ఈ వీడియోలో అయితే అందరి ప్రశ్నలకైతే సమాధానాలు ఇవ్వడానికైతే వీడియో అయితే చేస్తున్నాను గైస్. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, మీకైతే క్లారిటీ అయితే రావడమే జరుగుతుంది. మరొక టెట్ అనేది కండక్ట్ చేశారా? లేదా? అని చెప్పేసి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. మన టెలిగ్రామ్ ఛానల్‌కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెట్టాను గైస్. అక్కడి నుంచి అందరైతే జాయిన్ అయితే అయిపోండి. సో, టెలిగ్రామ్‌లో అయితే డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. టెట్‌కి సంబంధించి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి. మ్యాటర్‌లోకి వస్తే గనుకైతే చాలామంది అభ్యర్థులు అయితే 2025కి సంబంధించి టెట్ అనేది కండక్ట్ చేశారా బ్రదర్? కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ చేస్తూ ఒక వీడియో అయితే చేయండి చెప్పేసి మనకైతే చాలామంది కామెంట్స్ అయితే జమ జరిగింది. సో, కావాలంటే మీకైతే కామెంట్స్ అయితే చూపిస్తాను. మరొక టెట్ గురించి అయితే మనం మాట్లాడితే గనుక సెకండ్ టెట్ లేదా 2025కి సంబంధించిన టెట్ అనేది తప్పకుండా అయితే ఈ 2-3 మంత్స్ గ్యాప్ అనేది వచ్చింది కదా, దాని ప్రకారం అయితే కండక్ట్ అయితే చేస్తారండి. దీనికోసం ఆల్మోస్ట్ 2.5 ల్యాక్ మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు టెట్ ఎగ్జామ్ రాయడానికి ఏపీ నుంచి అయితే. ఎందుకంటే చాలా మంది అయితే ఇంతకుముందు జరిగిన టెట్లో 2024కి సంబంధించిన టెట్లో అయితే క్వాలిఫై అవ్వలేకపోయారు. మేజర్గా దాంట్లో ప్రభుత్వానికి సంబంధించిన మిస్టేక్స్ అయితే ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. నార్మలైజేషన్ విధానంలో చాలా డిఫరెన్సెస్ ఉండడం వల్ల చాలామంది అయితే కట్ ఆఫ్ అనేది రీచ్ కాలేకుండా 1-2 మార్క్స్ డిఫరెన్స్ అయితే టెట్లో అయితే క్వాలిఫై అవ్వకుండా మిగిలిపోయారు. వారి గురించి ప్రభుత్వం అనేది సానుకూల ఒక ఆలోచనతో అయితే మరొక టెట్ తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది. నిన్న జరిగిన విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా టెట్ గురించి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి విజయరామరాజు గారు, అదేవిధంగా విద్యా సంఘాలకు సంబంధించిన వారందరూ కలిసి అయితే సమావేశం అయితే చేయడం జరిగింది. సో, దాని ప్రకారం కూడా తెలిసిన న్యూస్ అయితే డిఎస్సి అనేది ఫిబ్రవరి ఎండింగ్లో తీసుకొస్తారని చెప్పేసి ఈ గ్యాప్లో 2-3 మంత్స్ గ్యాప్ అయితే ఉంది కదా, ఆల్మోస్ట్ 2 మంత్స్ గ్యాప్ అవుతుంది. మరొక టెట్ అనేది అయితే తప్పకుండా కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో, అభ్యర్థులు ఎవరైతే టెట్ గురించి అయితే చూస్తున్నారో, నేను మొన్న నుంచి కూడా అయితే చెప్తున్నాను, ఎవరైతే టెట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వారైతే ఒకసారి లేదా 2 సార్లు రివిజన్ అయితే తప్పకుండా చేసుకోండి. సో, మీకు కొత్త సిలబస్ అయితే ఉన్నది కాబట్టి రివిజన్ చేసుకుంటే కనుకైతే మీకు పోయేదేం లేదు. టెట్ అనేది కండక్ట్ చేసినప్పుడు మీకు చాలా సింపుల్గా అవుతుంది. ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అనేవి రిపీట్ కాకుండా చూసుకుంటే కనుకైతే మీరు కట్ ఆఫ్స్ అనేవి తొందరగా రీచ్ అయితే అయిపోతారు. కాబట్టి మళ్ళీ డిఎస్సికి మీకు అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి. టెట్ ఎగ్జామ్ అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు మంచిగా దీని ప్రకారం అయితే అదేవిధంగా చూసుకోండి. మరియు విద్యాశాఖ మంత్రి గారికి మీరు చేసే మెయిల్స్ కానీ ట్వీట్స్ కానీ ఆపకుండా చేస్తూనే ఉండండి. పర్ డే మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం. తప్పకుండా అయితే చేస్తూ ఉండండి. తప్పకుండా టెట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతగా. టెట్ అనేది 100% ఉంటుంది. ఈ విషయాన్ని అయితే గుర్తించండి. ఇంతగానో నేను ప్రేర్ చేసి మరి చెప్తున్నాను, మీరైతే గమనించండి గైస్. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో, అక్కడ నుంచి ఛానల్లో అందరైతే జాయిన్ అయితే అయిపోండి గైస్. ఓకేనా? వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన అందరం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.